పోలవరానికి ఇక వడివడిగా అడుగులు పడనున్నాయి. పోలవరంపై షెడ్యూల్ ప్రకటించారు సీఎం చంద్రబాబు. పోలవరం అమరావతి రెండు కళ్లన్నారు చంద్రబాబు. డిసెంబర్ 2025 నాటికి డయాఫ్రమ్ వాల్ పూర్తి చేసి 2027 డిసెంబర్ నాటికి పోలవరం పూర్తి చేస్తామని ప్రకటించారు. ఈ సందర్భంగా పోలవరం ఆంధ్ర జీవనాడి అన్నారు చంద్రబాబు. రాష్ట్రానికి పోలవరం గేమ్ చేంజర్ అవుతుందన్నారు. దీనిపై ప్రైమ్ 9 ప్రత్యేక కథనం. పోలవరం ఆంధ్రాకు జీవనాడి అని చెప్పారు సీఎం చంద్రబాబు. సోమవారం పోలవరంపై స్కెడ్యూల్ ప్రకటించిన చంద్రబాబు 2027 డిసెంబర్ నాటికి పోలవరం పూర్తి చేస్తామని చెప్పారు. ఏపీ సీఎం చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. ఏరియల్ సర్వే ద్వారా ప్రాజెక్టు పనులను పరిశీలించారు. అనంతరం ప్రాజెక్టు పురోగతిపై అధికారులు, ఇంజనీర్లతో ఆయన సమీక్షిస్తున్నారు. ప్రాజెక్టు పనులు, నిర్వాసితుల పునరావాసంపై చర్చించనున్నారు. సీఎం పర్యటనతో పోలవరం నిర్మాణం, పునరావాసం, పరిహారంపై స్పష్టత వస్తుందని రైతులు, నిర్వాసితులు ఆశలు పెట్టుకున్నారు. ఆ దిశగా పోలవరంలో చేపట్టే పనుల స్కెడ్యూల్ను సీఎం వెల్లడించారు. డయాఫ్రమ్ వాల్ నిర్మాణంతో పాటు ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యాం పనులను వేగంగా పూర్తి చేయడం తొలి ప్రాధాన్యంగా భావించి ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. డయాఫ్రమ్ వాల్ను 2025 డిసెంబర్ నాటికి నిర్మించాలని భావిస్తున్నారు. ప్రాజెక్టు పూర్తయితే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 17, రాష్ట్రంలో 54 మండలాల్లో 7.2 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించే అవకాశం ఉంది. పోలవరం ప్రాజెక్టులో భాగంగా నిర్వాసితుల కోసం పశ్చిమ గోదావరి జిల్లాలో 13 ప్రాంతాల్లో పునరావాస కాలనీలు నిర్మిస్తున్నారు. ఆ పనులకు సంబంధించి గత ప్రభుత్వంలో బిల్లులు చెల్లించలేదు. దీంతో కాంట్రాక్టర్లు ఎక్కడి పనులు అక్కడ వదిలేశారని తెలుస్తోంది. చాలా వరకు కాలనీలు అసంపూర్తిగానే ఉన్నాయి. ఇక పోలవరం మండలంలోని 19 గ్రామాల ప్రజలు ఇళ్లు ఖాళీ చేశారు. వీరి కోసం ఒక్క ప్రాంతంలో కూడా పూర్తి స్థాయిలో సౌకర్యాలు లేవు. రోడ్లు, ఆసుపత్రి, పాఠశాల, అంగన్వాడీ భవనాలు లేక నిర్వాసితులు అవస్థలు పడుతున్నారు. పోలవరం, కుకునూరు, వేలేరుపాడు మండలాల్లో 12,000 ఎకరాల భూసేకరణ చేశారు. 25,000 కుటుంబాలను నిర్వాసితులుగా ప్రకటించారు. ఇందులో 41.15 కాంటూరు పరిధిలో 44 గ్రామాలు, 10,000 కుటుంబాల వరకు ఉన్నాయి. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. ముందుగా విహంగ వీక్షణం ద్వారా ప్రాజెక్టును పర్యవేక్షించారు. తర్వాత హిల్ వ్యూ పాయింట్ నుంచి ప్రాజెక్టును పరిశీలించారు. పోలవరం గ్యాప్ 1, గ్యాప్ 2 డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులను పరిశీలించి ఛాయాచిత్ర ప్రదర్శనను ఆయన తిలకించారు. పనుల పురోగతిపై అధికారులు, ప్రాజెక్టు ఇంజనీర్లతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టు భవిష్యత్తు నిర్మాణాల స్కెడ్యూల్ను విడుదల చేశారు. జూన్లోగా ఈసీఐఆర్ గ్యాప్ 2 పనులు, 2026 జూన్లోగా అప్రోచ్ ఛానల్ పనులు, 16,400 ఎకరాల భూసేకరణ పూర్తి చేయాల్సి ఉందన్నారు. 2026లోగా R&R పూర్తి చేసేలా కార్యాచరణ పెట్టుకున్నామని ప్రకటించారు. కేంద్రం 12,157 కోట్లకు అనుమతి ఇచ్చిందని, లెఫ్ట్ కెనాల్ను అనకాపల్లి వరకు పూర్తి చేసేందుకు టెండర్లు పిలిచామని తెలిపారు. ఏ పని ఎప్పటిలోగా పూర్తవుతుందో స్పష్టంగా చెప్పేందుకే వచ్చానన్న సీఎం దెబ్బతిన్న పాత డయాఫ్రమ్ వాల్ స్థానంలో కొత్తది నిర్మిస్తున్నామని అన్నారు. 2025 డిసెంబరు నాటికి డయాఫ్రమ్ వాల్ పూర్తి కావాలని చెప్పానన్నారు. మరోవైపు గత వైసీపీ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును నిర్వీర్యం చేసిందని, అసలు పట్టించుకోలేదని దుయ్యబట్టారు. అసమర్థత, అవగాహన రాహిత్యం, అవినీతి, కుట్ర అన్నీ కలిపి పోలవరాన్ని నాశనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2020లో 2 కాపర్ డ్యాంల వద్ద నీరు చేరి దెబ్బతినే పరిస్థితి వచ్చిందని, దీంతో 2,400 కోట్లు అదనంగా ఖర్చు అయిందని అన్నారు. న్యూ డయాఫ్రమ్ వాల్ 990 కోట్లు అవుతుందని, అప్పట్లో ఇది 440 కోట్లతో పూర్తి చేశామని పేర్కొన్నారు. శాండ్ ఫిల్లింగ్కు 360 కోట్లు ఖర్చు అయిందని, మొత్తం కలిపి 2,400 కోట్లు అదనంగా ఖర్చు అయిందని వెల్లడించారు. కేంద్రం ఇచ్చిన నిధులను కూడా పక్కదారి పట్టించారని గత ప్రభుత్వంపై మండిపడ్డారు. ప్రాజెక్టుని పరిశీలించిన అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు సీఎం చంద్రబాబు. పోలవరం, అమరావతి రాష్ట్రానికి 2 కళ్ళు అని సీఎం అన్నారు. పోలవరం రాష్ట్రానికి జీవనాడి అని తెలిపారు.
పోలవరం వల్ల 7,20,000 ఎకరాల కొత్త ఆయకట్టు అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు. 28 లక్షల మందికి తాగునీరు, 960 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుందని వెల్లడించారు. విశాఖ పారిశ్రామిక అవసరాలు తాగునీటికి 23 టీఎంసీలు అందుబాటులోకి వస్తాయని అన్నారు. పోలవరం పూర్తి చేసి నదుల అనుసంధానం చేస్తే రాష్ట్రానికి గేమ్ చేంజర్గా తయారవుతుందని స్పష్టం చేశారు. పట్టిసీమ ద్వారా కృష్ణానదికి అనుసంధానం చేశామన్న సీఎం గొల్లపల్లి రిజర్వాయర్ వస్తే చాలా వరకు ఇబ్బంది ఉండదని వెల్లడించారు. వెలిగొండ ఇరిగేషన్కు కూడా నీళ్లు ఇచ్చే పరిస్థితి వస్తుందని, అక్కడి నుంచి బనకచెర్లకు తీసుకెళ్లొచ్చని అన్నారు. నేరుగా విశాఖకు తరలిస్తూ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి వంశధారకు వెళుతుందని, ఇవి పూర్తి చేయగలిగితే రాష్ట్రంలో అన్ని జిల్లాలకు ఉపయోగకరమని పేర్కొన్నారు. దీంతో ఇక పోలవరం పనులు వేగవంతం కానున్నాయని తెలుస్తోంది.